నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీకు పచ్చి పసుపుతో ఇంట్లోనే మనం పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాము. ఈ పసుపు ఈసారి మా ఇంట్లో వచ్చిందన్నమాట. సో, పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపుని ఎప్పుడు కూడా సంక్రాంతికి మనం పాలు పొంగిస్తాం కదా! మేము తమిళియన్స్ దానికి పాలు చెంబుకి ఈ పచ్చి పసుపు కట్టి పాలు పొంగిస్తామన్నమాట. సో, ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న మొక్క వేసుకుంటారు. ఏంటే సంక్రాంతికి ఎక్కడైనా దొరకకపోయినా మన ఇంట్లోంచే మొక్క తీసుకొని చేసుకోవడానికి. సో, ఇదెప్పుడంటే ఆషాఢ అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో ఈ దుంపని నాటాలి. ఇది 6 నెలల పంట మాట. సో, అప్పుడు నాటితే కరెక్ట్‌గా మన సంక్రాంతికి ఆకులు పచ్చగా ఉంటాయి. లేదు మనం ఇప్పుడే తీసేసిన వెంటనే మళ్ళా మనం ఒకటి పెట్టేసామనుకోండి, అది లీవ్స్ అన్నీ సంక్రాంతి టైంకి డ్రై అయిపోతాయి. సో, ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో ఈ మొక్కని మనం పెంచుకుంటే హార్వెస్టింగ్ కరెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు? ఈ పచ్చిపసుపు ఆకులని మనం పారేస్తుంటాం. అలా పారేయకుండాను అవి అలా డ్రై చేసుకుని మిక్సీలో వేసి పొడిగా చేసుకున్నా, లేకపోతే కట్ చేసి పెట్టుకున్నా, మనం ఆవిరి పడతాం చూడండి. కోల్డ్ వచ్చినప్పుడు ఈ ఒక అర స్పూను పౌడర్ అందులో వేసి ఆవిరి పట్టామంటే వెంటనే కోల్డ్ తగ్గిపోతుంది. మామూలుగానే మనం ఆవిరి పట్టేటప్పుడు పసుపు వేసుకుంటాం కదా! సో, ఈ లీవ్స్ వేసుకున్నా కూడా అంత ఎఫెక్ట్ ఇస్తుంది. సో, లీవ్స్ కూడా జాగ్రత్తగా దాచుకోండి. పచ్చిపసుపు వేడి నీళ్ళలోని వేసాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పసుపు కొమ్ములు వేసేసనమాట. పసుపు కొమ్ములు వేసి ఒక 3-4 నిమిషాలు అవేంటంటే మనం మామూలుగానే చేతితో చిరిపితే చిరిగిపోతాయి కదా! అలా కొంచెం చూసారా పైకి వచ్చేస్తాయి. అలా పైకి వచ్చి కానీ ఆపేయడమే. ముందు పసుపు కొమ్ములు అన్నీ కింద పడ్డేవి కదా! ఇప్పుడు ఉడికిపోగానే అన్నీ పైకి వచ్చాయి చూడండి. సో, మనం ఈ స్టేజ్లో ఆపేసి వడగట్టేసుకోవాలి. ఇవి ఇలాగా వడగట్టేసుకున్నా అనమాట. వడగట్టేసుకున్న తర్వాత కొంతసేపు చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్మలన్నీ కూడాను పైన తొక్కలంతా పీల్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఒకవేళ కట్ చేసుకోవడానికి అంత ఇది లేకపోయినా మిక్సీలో వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసేసిన పొడిగా వచ్చేసింది. ఆ పొడిని మనం ఎండలో పెట్టాలి. సో, అది చూపిస్తాను ఇప్పుడు. సో, పసుపు కొమ్ములకి ఇలా తొక్కలు తీసేసుకున్నాను. తొక్కలు ఇలా వేరేగా తీసుకున్నాను అనమాట. ఈ తొక్కలు కూడాను వేరేగా గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకుంటే మనం కాళ్ళకి రాసుకుందికి దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం పచ్చి పసుపు వంటకి, మొహానికి, దేవుడి పూజ కోసం వాడుకోవచ్చు. సో, ఇది మిక్సీలో వేసేసుకుందామా ఇప్పుడు? సో, పసుపు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాను అనమాట. సో, ఇది ఎండిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. ఇలాగే ఈ పొట్టు తొక్క పసుపు కూడా ఇలా మిక్సీ వేసేసాను. దీన్ని కూడా ఎండబెట్టేసి పొడి చేసుకుని మనం ఆవిరి పట్టేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళలోనే వేసుకుందికి యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ పసుపుని మనం తయారు చేసుకునేటప్పుడు మంచి రోజు చూసుకుని తయారు చేసుకోవాలి. సో, ఈరోజు వసంత పంచమి కదా, చాలా మంచి రోజు అని చెప్పేసి నేను ఈరోజు ఈ పసుపు చేశాను అనమాట. ఎప్పుడు కూడా మనం పసుపు దంచడం, పసుపు ఫంక్షన్స్కి దేనికైనా సరే పసుపు మెయిన్. పసుపు అరిటాకు లేనిదే ఏ ఫంక్షను జరగదు. సో, అందుకని పసుపు దంచేటప్పుడు కూడా మంచి రోజు చూసి దంచుకోండి. ఈ పసుపుని నేను మా బాల్కనీలోనే ఎండొస్తుందన్నమాట. సో, ఇక్కడే పెట్టేసాను అనమాట. సో, మళ్ళీ ఇవి ఎండిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ పసుపు ఆకుల్ని కూడా ఇలాగా సన్నగా కత్తిరితో సిజర్స్తో కట్ చేసేసాను. సో, ఇప్పుడు ఆ తొక్కలు ఇది కలిపి మిక్సీ చేసి పెట్టుకొని మనం ఆవిరి పట్టుకునేటప్పుడు అందులో వేసుకుని ఆవిరి పడితే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. పసుపు చూడండి ఇలా వేస్తే
ఎంత సౌండ్ వస్తుందో. ఒక 2 రోజుల్లోనే అంత బాగా ఎండిపోయింది. అదే విధంగానే ఈ ఆకులు కూడా ఎండిపోయాయి. నెక్స్ట్ నేను తొక్కంతా తీసాను కదా, ఆ తొక్కను కూడా ఎండబెట్టేసాను. సో ఇప్పుడు తొక్క ఆకులు కలిపి మిక్సీ వేసేస్తాను. మనకి పౌడరు విడిగా మిక్సీ వేసేస్తాం. పసుపు రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనమాట ఈ పసుపుని. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనం తొక్కలన్నీ పెట్టుకున్నాం కదా, ఆ తొక్కలు ఆకులు అన్నీ కలిపి మిక్సీ వేసేసనమాట. సో ఇదేంటంటే మన ఆవిరి పట్టేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఆవిరి పడితే మనకి జలుబు అంతా వెంటనే తగ్గిపోతుంది. మామూలుగానే మనం పసుపు వేసుకుని ఆవిరి పెడతాం కదా, సో దాని బదులు మనం ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి ఇది ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. Thank you all. Please like, share and subscribe my channel. Thank you.